ఈరోజైతే మనము గోకర్ణ బస్ స్టాండ్ అయితే ఉన్నాము. గోకర్ణ నుంచి మంత్రాలయంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కేఎస్ఆర్టీసీ సరిగా అన్న ఎక్స్ప్రెస్ అన్న రెండు కూడా ఒకటే. అలాగే గోకర్ణ బస్ స్టాండ్లో ఈ మంత్రాలయం బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1:25కే మన బస్ అనేది బస్ స్టాండ్ వచ్చైతే ఆగింది. బస్ స్టాండ్ కూడా ఏం పెద్దగా అయితే లేదు, సౌకర్యాలు కూడా చాలా లెస్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ కూడా అవైలబుల్గా లేవంటే బస్ స్టాండ్ యొక్క పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆన్ టైంకే మనమైతే 2 గంటలకే మనము గోకర్ణ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. టికెట్ ఫేర్ చెప్పడం మర్చిపోయాను. గోకర్ణ నుంచి మంత్రాలయంకు 557 రూపాయలు అయితే పడింది. మీరు ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా సేమ్ ఛార్జ్ అయితే పడుతుంది. అలాగే గోకర్ణ నుంచి మంత్రాలయంకి 505 కిలోమీటర్లు అయితే ఉంది. మ్యాక్సిమం నేను అనుకుంది ఏమంటే ఎక్కువగా హైవే తగులుతుందేమో అనుకున్నా, కానీ పెద్దగా అయితే హైవే అయితే దొరకదు. అలాగే కుమ్టా నుంచి సిరిసి మధ్యలో కొంచెం ఘాట్ సెక్షన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ ఘాట్ సెక్షన్ జర్నీ అయితే ఉంటుంది. 20 కిలోమీటర్లు మాత్రమే హైవే అయితే ఉంటుంది. అంతా కూడా సింగిల్ రోడ్ జర్నీ ఉంటుంది. అలాగే బస్సు యొక్క అంటే బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అత్యధికంగా ఉంటారా అంటే ప్రజెంట్ కుమ్టా వరకు అయితే పెద్దగా జనాలు అయితే లేరు. కానీ హవేరి, హొస్పేట్, బళ్ళారి, సిరిసి నుంచి అయితే జనాలు అయితే ఎక్కుతూ ఉంటారు. లోడ్ అయితే ఎక్కువైతూ ఉంటుంది. మనము వితౌట్ రిజర్వేషన్ ఈ బస్సులో ట్రావెల్ చేయకపోవడం బెటర్. మీరు ఖచ్చితంగా రిజర్వ్ ఉంటేనే ఈ బస్సులో ట్రావెల్ చేయడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బస్సెస్ యొక్క మెయింటెనెన్స్ ఆల్సో వెరీ గుడ్. సింగిల్ రూట్ అయినా సరే స్పీడ్ కూడా బాగా వెళ్తుంది. కర్ణాటక బస్సెస్ మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లాగా కాదు, మెయింటెనెన్స్ బాగుంటుంది, టైం మేనేజ్మెంట్. మధ్యాహ్నం 3 గంటలకు కుమ్టాకు రావాల్సిన బస్సు మధ్యాహ్నం 2:45 కుమ్టాకు అయితే చేరుకుంది. ఈ బస్ కూడా కుమ్టా డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సే. ఇందులో మనకు ముగ్గురు అంటే ఇద్దరు డ్రైవర్స్, ఒక కండక్టర్ అయితే ఉంటారు. కండక్టర్ సపరేట్, ఇద్దరు డ్రైవర్లు సపరేట్. మన ఏపీఎస్ఆర్టీసీలో అలా ఉండదు. ఇద్దరు డ్రైవర్లు వాళ్ళే కండక్టర్, వాళ్ళే డ్రైవర్గా అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. కుమ్టా బస్ స్టాండ్ కొంచెం బెటర్ దాన్ గోకర్ణ. ఇక్కడ కొంచెం ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కూడా మనకు కుమ్టా నుంచి అవైలబుల్గా ఉంటాయి. మురుడేశ్వర్ వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. అలాగే కుమ్టా నుంచి మనకు తిరుపతికి కూడా ఒక బస్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాం దాని గురించి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజెంట్ అయితే మనం కుమ్టా నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంతా కూడా సింగిల్ రోడ్ జర్నీనే. ఇప్పుడు కొంచెం ఘాట్ సెక్షన్ అయితే రాబోతుంది. అలాగే జనాలు ఎక్కడం కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఉంది కదా, అందుకు ఈ బస్సులో ఫ్రీ స్కీమ్ ఉన్నా కూడా మంత్రాలయం బస్కి ఆధార్ కార్డ్ చెల్లదు అని మహిళల్ని అయితే ఎక్కించుకోవడం అయితే లేదు. లాంగ్ డిస్టెన్స్ బస్ కాబట్టి వాళ్ళు చెప్పడం కూడా లాంగ్ డిస్టెన్స్ బస్సు దీనికి అలో అయితే లేదని చెప్పినారు. అలాగే ప్యాసింజర్స్ కూడా అర్థం చేసుకుని బస్సులో అయితే ట్రావెల్ అయితే చేయలేదు చాలామంది. ఇదొక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉచిత బస్ కారణంగా చాలామంది రిజర్వ్డ్ సీట్లలో కూడా ఎక్కి రిజర్వేషన్ అయిన ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ తాకిడి అయితే ఎక్కువైతే అవుతుంది. అలాగే తెలంగాణలో కూడా రీసెంట్గా ఉచిత బస్సు స్కీమ్ని అయితే ప్రవేశపెట్టారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీమ్ అనేది రాబోతుంది. మరి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ ఆర్టీసీ యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరగడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది జర్నీ అయితే చేయడం అయితే స్టార్ట్ అయితే చేశారు. ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది. కానీ సింగిల్ పెద్దగా మన శ్రీశైలం ఘాట్ రోడ్, అలాగే సత్యమంగళ ఘాట్ రోడ్ చూసినా కదా, అంత పెద్ద ఘాట్ రోడ్ అయితే కాదు, బెటర్ ఘాట్ రోడ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ స్టాప్ సిరిసి నుంచి అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి నాకు తెలిసి ఎక్కువగా ఎంప్లాయీస్ కూడా ఇలాంటి బస్సెస్ని చూజ్ చేసుకోవడం బెటర్ అని వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ట్రావెల్ అయితే చేస్తున్నారు నేను గమనించింది. ప్రజెంట్ అయితే మనం సిరిసికి అయితే చేరుకున్నాము. సాయంకాలం 5 గంటలకు చేరుకోవాల్సిన బస్సు 4:45 చేరుకుంది. మళ్ళీ ఇక్కడ మనకు 10 నిమిషాలు అయితే స్టాప్ అయితే ఉంది. అంటే టోటల్గా 25 నిమిషాలు అయితే మనము ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. బస్ స్టాండ్ కూడా చాలా బాగుంది పెద్దగా. ఏమంటే మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళలాగా వాళ్ళు ఇక్కడ బోర్డులు పెట్టి నీట్గా డిస్ప్లే అయితే చేయలేదు. చూడండి, అంతా గోడలపైనే స్టేజ్
ఏ బస్సెస్ వెళ్తున్నాయి, ఏ స్టేజ్ అని గోడల మీద రాసినారు కానీ మనలాగా స్పెషల్‌గా అయితే రాయలేదు. 25 నిమిషాల బ్రేక్ తర్వాత 5 గంటల 10 నిమిషాలకైతే మనం సిరిసి నుంచైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే ఎక్కుతూనే ఉంది. కంపల్సరీగా మొత్తం బస్సు, హొస్పేట్, ఈవెన్ బళ్ళారి వరకు కూడా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. భోజనానికి మధ్యలో హవేరి దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపుతా అని చెప్పినారు. అదేదో ఖానావలి దగ్గర అంట. అదేదో కరెక్ట్‌గా తెలీదు. బెటర్ దాన్ నేనైతే ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నా కాబట్టి. ఇంకోటి నేను ఈరోజు మార్నింగే నేను గోకర్ణ వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ జర్నీ చేస్తున్నా కాబట్టి మధ్యలో నిద్ర పోవచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నైట్ తిండి తినను కాబట్టి. అలాగే బస్సు కూడా కొంచెం ట్రబుల్ అయితే అవుతూ ఉంది. మరి టైర్‌ల ప్రాబ్లమో లేకుంటే ఏదో నాకు తెలీదు గానీ మొత్తానికైతే బస్సు అయితే ట్రబుల్‌లో ఉంది కొంచెం. టైర్స్ యొక్క ప్రాబ్లమ్ అనుకుంటా. మొత్తం చెప్తున్నా కదా సింగిల్ రోడ్ జర్నీనే మొత్తం. నెక్స్ట్ స్టాప్ సిరిసి నుంచి మనము హవేరీకి అయితే వెళ్తున్నాము. హవేరీ ఇక్కడ నుంచి గంట 20 నిమిషాలు అయితే మ్యాక్సిమం ఉంటుంది. ప్రెజెంట్ అయితే హవేరీ నియర్ బై వచ్చినాము. రాత్రి 7 గంటల 12 నిమిషాలకైతే మనం హవేరీకి అయితే చేరుకున్నాము. 7 గంటల 30 నిమిషాలు అంటే 18 నిమిషాల ముందైతే బస్సు అయితే వచ్చింది. ఇక్కడ కూడా 10 నిమిషాలు అయితే మనకు హాల్ట్ అయితే ఉంటుంది. కానీ క్రౌడ్ చూడండి, ఈ బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అందరూ కూడా బస్సు రాగానే రన్ చేస్తూ మరి సీట్లు అయితే చేస్తున్నారు. అందుకే మీకు ముందుగానే ఎందుకు చెప్తున్నా అంటే వితౌట్ రిజర్వేషన్ ఇలాంటి లాంగ్ జర్నీ బస్సెస్లో మనకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే రిజర్వేషన్లో ఉండడమే బెటర్. అలాగే మనకి ఈ బస్ తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు ఇంక గోకర్ణ పోవడానికి. గోకర్ణ నుంచి మంత్రాలయం పోవడానికి. బస్ స్టాండ్ చూడండి పెద్దది. హవేరీ బస్ స్టాండ్ చాలా పెద్దది. మన బస్ ఇదే. వాయువ్య కర్ణాటక సరిగా 7 గంటల 35 నిమిషాలకు ప్రజెంట్ అయితే మనము హవేరీ నుంచి అయితే బయలుదేరుతున్నాము. హెవీ రైన్ అయితే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. వాన కూడా చాలా ఎక్కువైతే ఉంది. నెక్స్ట్ స్టాప్ హొస్పేట్. హొస్పేట్ నియర్లీ మనకు హవేరీ నుంచి 180 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాన్ స్టాప్గా ట్రావెల్ అయితే ఉంటుందని చెప్పినారు. కానీ మధ్యలో భోజనానికి అత్కులని ఏదో ఊరు చెప్పినారు. నాకు నోరే తిరగడం లేదు అది.
చాలా లాంగ్ డిస్టెన్స్ అది కూడా. మరి 60 కిలోమీటర్లు ఉండొచ్చు మేబీ ఇక్కడ నుంచి. నేను టైర్డ్ కావడం వల్ల కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ హొస్పేట్ అయితే కలుస్తాను. బస్ అయితే కొంచెం ఏదో ట్రబుల్ జరుగుతూ ఉంది. మేబీ పంచర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఏమో పంచర్ అయితే ఏం చేస్తాం, పక్కన కూర్చొని కొంచెం రిపేర్ అయినాక మళ్ళీ ట్రావెల్ చేయడమే చాలా బెటర్. సిటీ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. ఇలాంటి కర్ణాటక ప్రాంతాలలో మీరు వెళ్తే ఖచ్చితంగా కాడావలిలో మాత్రమే భోజనానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వీరశైవ లింగాయత్ ప్యూర్ వెజిటేరియన్ అయితే మనకు వడ్డిస్తూ ఉంటారు. అలాగే మెయింటెనెన్స్ బాగుంటుంది. తర్వాత మనకి ఫుడ్ కాస్ట్ ఆల్సో వెరీ లో. నాకు ఫుల్ భోజనం ఎంత 80 రూపాయలు ఏమో పెట్టినారు. కానావలి బెటర్ నన్ను అడిగితే. ఆల్రెడీ భోజనం కూడా చాలా బాగుంది. ఏమంటే ఇది బస్ స్టాండ్కి కొంచెం ఏదో బస్ స్టాండ్ ఆపినాడు, ఆ ఊరి పేరు నాకు నోరు తిరగక చెప్పలేదు. కానీ అతుకులు అంటే ఏందో పేరు అయితే సరిగా తెలియదు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తిన్న భోజనం 2 చపాతీలు, కర్రీ, అలాగే సాంబార్ రైస్ అంతా కూడా నాకు 80 రూపాయలు వచ్చింది. చాలా బాగుంది భోజనం అయితే. ఆపిన చోట బెటర్గా అయితే నాకైతే బాగా నచ్చింది. గురువారం అయితే అది భక్షంతో పాటు భోజనం కూడా మనకు వడ్డిస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనము హొస్పేట్ నియర్ బై వచ్చినాము. కానీ ఇక్కడ మీకు బస్ అయితే చాలా డిలే అయితే అయింది. ఎందుకంటే బస్సు కొద్ది దూరం పోయినాక పంచర్ కావడము, 1.5 అవర్ పంచర్ వేసి అంత వర్క్ చేసేలోపు 1.5 అవర్ అయితే బస్సులోనే ఉండాల్సి వచ్చింది. హెవీ రైన్లో డ్రైవర్స్ ఆల్సో డూయింగ్ వెరీ వెరీ వెల్ జాబ్. ఎందుకంటే వర్షంలో అయినా సరే వాళ్ళు బాగానే పంచరు, టైర్ మార్చడం అన్నీ కూడా చేసినారు. మేబీ తెల్లవారుజామున 6 లేదా ఉదయం 7 అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ టైం 5 కల్లా మనము మంత్రాలయం చేరుకోవాలి. 4:30 5 లోపు మంత్రాలయం చేరుకోవాలి. కానీ మరి గంటన్నర డిలే అయింది కాబట్టి ఏమైనా దీన్ని వీళ్ళు కవర్ చేస్తారో లేదో చెక్ చేయాలి. ప్రజెంట్ అయితే మనము హొస్పేట్ బస్ స్టాండ్కి అయితే చేరుకుంటున్నాము అర్ధరాత్రి 12:30 మీకు హొస్పేట్ హిస్టారికల్ సిటీ అని అంటూ ఉంటారు హొస్పేట్ని. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో మనకు 12 కిలోమీటర్ల దూరంలో హంపి అయితే ఉంది. హంపి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని అనొచ్చు. అలాగే ఎన్నో వింతలు విశేషాలు మన హంపిలో చూడొచ్చు. చాలా మీరు విరూపాక్ష టెంపుల్ పోతే నీడ వెనక్కి తిరిగి కనపడము, అలాగే ఒకే శిల్పంలో మనకు 7 రకాల గుర్తులు కనపడము, శివలింగము, బల్లి ఆకారము. తర్వాత కడియకాల వినాయకుని దగ్గరికి వెళ్తే మీరు అక్కడ వినాయకుడు మనకు వరాహ అవతారంలో కనపడము, అన్నీ కూడా హిస్టారికల్గా మనకు హంపి అయితే చాలా చాలా పేరుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయల వైభవానికి, తురస్కుల దాడికి, పైశాచిక దాడికి సాక్ష్యంగా నిలిచిన పట్టణం ఏదంటే అది కూడా హంపినే. ప్రజెంట్ అయితే మనం హొస్పేట్ నుంచి అయితే బయలుదేరుతున్నాం 10 నిమిషాలు బ్రేక్ తర్వాత. హంపి గురించి ఇంకోటి చెప్పాలంటే కుందేలు వేట కుక్కలను తరిమిన శాస్త్ర భూమి అని అంటూ ఉంటారు. అంటే వేట కుక్కల్ని కుందేలు తరిమి కొట్టడం అనేది ఎంతో గొప్ప విషయం అసలుకి. అలాంటి భూమి ఏదైనా ఉందంటే అది హంపి అని చెప్తూ ఉంటారు. కానీ మెయింటెనెన్స్ అయితే బాగానే పోతుంది స్పీడ్. నాకు తెలిసి తెల్లవారుజామున 5 లోపే మంత్రాలయంకి అయితే చేరుకోవచ్చు. గంటన్నర డిలే అయినా కూడా స్పీడ్ చాలా బాగా మెయింటైన్ అయితే చేసినారు. స్పీడ్ పరంగా అయితే కర్ణాటక వాళ్ళకి డోకా లేదు, అంతా బాగా నడుపుతుంటారు. మన ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ లాగా కాదు. అర్ధరాత్రి 2:20 మనం బళ్ళారికి అయితే చేరుకున్నాము. బళ్ళారి నుంచి మనం కర్నూలు వెళ్ళాలంటే మనకు 2 రూట్లు అయితే ఉంది. ఒకటి ఆలూరు, ఆదోని, ఎంగనూరు, కోడుమూరు మీదుగా కర్నూలుకి అయితే చేరుకోవచ్చు. లేదా కొన్ని బస్సెస్ ఎలా వెళ్తాయంటే ఆలూరు, ఆస్పరి, అలాగే కోడుమూరు మీదుగా అయితే వెళ్తూ ఉంటుంది. అదే రూట్ చాలా దగ్గర తెలిసి. 10 నిమిషాలు బ్రేక్ తర్వాత బళ్ళారి నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే కొంచెం తగ్గింది. అంటే మరీ తగ్గిందా అంటే ఏం లేదు, నిలబడి ఉండే ప్యాసింజర్స్ అంతా దిగిపోయినారు. సీట్స్ సో కొన్ని బ్యాక్ సీట్స్ కొన్ని తక్కువ, అంటే 3 సీట్లలో ఇద్దరే కూర్చోవడం, ఒక్కరే కూర్చోవడం అలా జరిగింది. మొత్తానికి అయితే క్రౌడ్ అయితే పెద్దగా అయితే లేదు బళ్ళారి నుంచి. నెక్స్ట్ స్టాప్ మనకు ఆదోని. ఆలూరులో కూడా మేబీ స్టాప్ అయితే ఉండదని చెప్పినారు ప్యాసింజర్లు ఎక్కితే. ఆలూరు కూడా స్టాప్ లేదని దింపేసినారు.
ఎందుకంటే బస్సు ఇప్పటికే చాలా డిలే అయితే అయ్యింది. మళ్ళీ ఆదోనికి ఏ టైం కల్లా చేరుకుంటామో చూడాలి. అలాగే మీరు బళ్ళారి నుంచి చాలా బస్సెస్ లాంగ్ జర్నీ బస్సెస్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. బళ్ళారి నుంచి మైసూరు, మంగళూరు బసెస్, అలాగే బళ్ళారి నుంచి మనకు బెంగుళూరు బసెస్, అలాగే హైదరాబాద్ బసెస్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లు. కేఎస్ఆర్టీసీ నచ్చిందేమంటే తక్కువ రేట్లలోనే మనకు లాంగ్ జర్నీ బసెస్ అయితే ఎక్కువ లభిస్తుంటాయి. బళ్ళారి నుంచి మైసూర్‌కి ఒక ఎక్స్‌ప్రెస్ బస్సు ఉంది. అలాగే గోవాకు ఒక బస్సు అయితే ఉంది. చాలా బసెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మనం ఆదోని ఓల్డ్ బస్ స్టాండ్‌లో అయితే ఉన్నాము. టైం చూసుకుంటే తెల్లవారుజామున 3:55 నిమిషాలైతే అయింది. మనం ఆన్ టైంకే వెళ్ళొచ్చు మంత్రాలయంకి. తెల్లవారుజామున 5కే దాని టైం 5 లేదా 4:30 లోపే దింపుతూ ఉంటారు ఒకసారి. కానీ అక్కడ పంచర్ దగ్గర డిలే కావడం వల్ల మనమైతే 5 లోపైతే చేరుకోవచ్చనైతే అనుకుంటున్నాను. ఆదోని ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతున్నాము. ఈ బస్ ఎట్టి పరిస్థితుల్లో న్యూ బస్ స్టాండ్ సైడ్ అయితే వెళ్ళదు. అలాగే ఈ బస్ ఎలా వెళ్తుందంటే వయా మాధవరం నుంచి అయితే వెళ్తుంది. ఎమ్గనూరు కూడా టచ్ కాదు ఈ బస్సు. నేను క్రితం వీడియోలో ఒకసారి చెప్పినట్టున్నాను ఎమ్గనూరు మీద కూడా వెళ్తుంది అని. అదైతే మిస్టేకే. నేనైతే ఎమ్గనూరు అనుకున్నా కానీ వయా మాధవరం మీద అయితే వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం మంత్రాలయంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ టెంపుల్ పోవచ్చు. రైట్ తీసుకుంటే బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి రాఘవేంద్ర స్వామి టెంపుల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరేమో ఆటో ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు వెహికల్ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనకు అక్కడే రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మార్నింగు తర్వాత భోజన వసతి కూడా ఉంటుంది. నైట్ మనము గుడి ప్రాంగణం ముందే మనకు ఆరు బయట విశాలమైన స్థలం అయితే ఉంది. చాలామంది అక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటారు. అక్కడ నిద్ర చేయడం కూడా చాలా మంచిదే. అలాగే మంత్రాలయం బస్ స్టాండ్ ఆల్సో వెరీ బిగ్ బస్ స్టాండ్ అని అయితే చెప్పను కానీ చిన్న బస్ స్టాండ్ అయినా వసతులు బాగున్నాయి. కానీ గోకర్ణలో కనీసం ఛార్జింగ్ పాయింట్స్ కాదు కదా! లూజ్ వాటర్ కూడా దొరకడం లేదు. ఇక్కడ కానీ లూజ్ వాటర్స్ అన్ని వసతులు ఉన్నాయి. కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గోకర్ణలో అంత పెద్ద పుణ్యక్షేత్రంలో బస్ స్టాండ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం నిజంగా బాధాకరం. తెల్లవారుజామున అంటే ఆన్ టైంకే మనము 5 గంటలకే మనము మంత్రాలయం అయితే చేరుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.